హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్కి సంబంధించినటువంటి కామెంట్స్ అయితే చాలా అంటే చాలా వస్తున్నాయండి. సో మరి ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష రాశారో మరి వారంతా కూడా ఈ యొక్క అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఇంతలో ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఫలితాల విడుదలకు ఎలక్షన్ కమిషన్ కావాలి మాకు అంటూ ఏపీపీఎస్సీ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే ఉంది. మరి రాజ్యాంగబద్ధ సంస్థకు అవసరమా అనేది అయితే మనము చూడాలి. వారం రోజుల్లో విడుదల అన్నారు, కానీ ఎలాంటి అప్డేట్ అయితే ప్రజెంట్ లేదు మన దగ్గర. ఇక్కడ చూసినట్లయితే 1:100 రేషియోకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా పరిగి సుధీర్ గారు ట్విట్టర్ వేదికగా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ద ప్రిలిమినరీ రిజల్ట్స్ ఫర్ గ్రూప్ 2 ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి రిలీజ్ సూన్ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. చాలామంది అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా 1 వీక్లో మనకు గ్రూప్ 2 రిజల్ట్స్ రాబోతున్నాయి అన్నట్లుగా కూడా సో అఫీషియల్గా అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే మనము ఎందుకు నమ్మాలి వీరిని అంటే యాజ్ ఏ హానబుల్ బోర్డు మెంబర్ ఏపీపీఎస్సీకి, కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఎప్పుడు ఇచ్చినా కూడా ఫస్ట్ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, 1:100 వస్తుందా లేదా అనే వివరాలు కూడా చాలా బాగా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే మరి ఈ యొక్క గ్రూప్ 2 రిజల్ట్స్ని మాత్రము ఎలక్షన్స్ తర్వాత ప్రకటించాలి అంటూ కొంతమంది అయితే రిక్వెస్ట్లు పెడుతున్నారట. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎంత త్వరగా, ఎంత పాసిబిలిటీ ఉంటే అంత త్వరగా రిజల్ట్స్ కనుక ప్రకటిస్తే మరి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ త్వరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయవచ్చు. చాలామంది ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఓకే, ఎవరైతే 25-30+ వచ్చారో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకో కొంతమంది డైలమాలో ఉన్నారు. అసలు ఏంటి పరిస్థితి, ప్రజెంట్ ఏంటి, ప్రిపేర్ అవ్వాలా వద్దా అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ అయితే ప్రిపేర్ అవ్వండి. మనం ప్రిపేర్ అవుతే ఏ ఎగ్జామ్కైనా కూడా అది యూజ్ అవుతుంది. కానీ కొంతమంది అలా కాదు కదా. సో మాకు అవకాశం ఉంటేనే 1:100 రేషియోలో మేము ఉంటేనే ప్రిపేర్ అవుదామంటూ చాలామంది అయితే అడుగుతున్నారు. మరి అంతేకాకుండా చాలామంది అభ్యర్థులకి పరిగే సుధీర్ గారు వాట్సాప్లో కూడా అందుబాటులో ఉంటారండి. చాలామంది అయితే అడుగుతున్నారు, సార్ ప్లీజ్ గ్రూప్ 2 రిజల్ట్స్ రిలీజ్ చేయండి సార్, ప్లీజ్ మేము టెన్షన్తో ఉన్నాము అంటూ అడగడం అయితే జరిగింది. కానీ ఇక్కడ చాలా అంటే చాలా అంటే అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా మరి మనకు రిప్లై రావడం జరిగింది. ఐ టు డోంట్ నో, వీఆర్ వెయిటింగ్ ఫర్ సిఎస్ చీఫ్ సెక్రటరీ సిఎస్ అండ్ ఏపీ ఎలక్షన్ కమిషన్ టు రెస్పాండ్, వీఆర్ రెడీ. అంటే ఎలక్షన్ కమిషన్ కనుక ఓకే అంటే మేము వెంటనే రిజల్ట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థకి ఎలక్షన్ కమిషన్తో అవసరమా? నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటే తప్పకుండా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఉండాలి. ఓకేనా? నోటిఫికేషన్ అంటే ఎన్నికల కోడ్ సమయంలో కోడ్ ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకొని ఈవెన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయవచ్చు, ఆ అధికారం ఉంటుంది. కానీ రిజల్ట్స్కి మాత్రము మరి అవసరమా లేదా అనేది మాత్రం చాలామంది అయితే అవసరం లేదని అంటున్నారు. కానీ ఏపీపీఎస్సీ మాత్రము ఎలక్షన్ కమిషన్ అనుమతిస్తే వెంటనే విడుదల చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఇక్కడైతే ఒక అప్డేట్ ఇవ్వడం అయితే అభ్యర్థులకు అందరికీ ఆల్మోస్ట్ రీప్లై ఇస్తున్నారు. ట్విట్టర్ అకౌంట్లో మీరు కూడా వెళ్ళి అడగవచ్చు. సో ట్విట్టర్లో యాక్టివ్గా ఉండండి ఫ్రెండ్స్. సో అందరూ కూడా రిక్వెస్ట్ చేయండి. నిరుద్యోగ ఐక్యవేదిక జేసీ వాళ్ళు కూడా క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేశారు. త్వరగా మనకి రిజల్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, మరి ఏదైతే నిరుద్యోగ ఐక్యవేదిక వారి యొక్క ట్వీట్ని మనము రీట్వీట్ చేయగలిగితే అత్యధిక మంది, అంటే కొంతమంది కాదండి, చాలామంది ఏదో మన కోసం చాలామంది చేస్తున్నారులే మనకెందుకు అని అనుకున్నారనుకోండి, అక్కడ ఎక్కువ మెజారిటీ ఉండదు. కాబట్టి ఎక్కువ మంది కనుక దాన్ని రీట్వీట్ చేసి ట్విట్టర్లో యాక్టివ్గా ఉన్నట్లయితే సానుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశము ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్ అకౌంట్ లేకుంటే క్రియేట్ చేసుకొని మరి యాక్టివ్గా ఉండండి. సో గైస్, ఇది మరి మనకు అందినటువంటి అప్డేట్ అండి. సో చాలామంది దీన్ని ఎన్నికల తర్వాత రిజల్ట్స్ని ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. కానీ అంత టైం పడితే మాత్రము చాలా అంటే చాలా నష్టపోయే అవకాశం ఉంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇవ్వాలని కోరుకుందాం. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు.
మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా. సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా. సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా. పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.